నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎవరైనా ఎవరి మీదైనా అవిశ్వాసం పెట్టచ్చు, అది చట్టం ఇచ్చిన హక్కు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చేసాక అంత అయిపోయింది అనుకోవడం తప్పు. ఇళ్ళగానే పండగ కానే కాదు, బలం ఉండాలి, నెగ్గించుకుని రావాలి, దానికి వ్యూహాలు కూడా ఉండాలి, తమ వారు జారిపోకుండా చూసుకోవాలి. అయితే విశాఖ జిల్లాలో రెండు అవిశ్వాసాల విషయంలో రెండు విధాలుగా వచ్చాయి. ఈ రెండింటిలోనూ ఓటమి పాలయ్యి పీఠాలు పోగొట్టుకున్నది మాత్రం వైసీపీయే. మహా విశాఖ నగర పాలనా సంస్థ జీవీఎంసీ మేయర్ పీఠానికి గత వారంలో అవిశ్వాసం పెట్టారు. ఈ మేయర్ మాకు వద్దు అంటూ కూటమి నోటీసులు ఇచ్చింది. అయితే జీవీఎంసీలో బలం ఉన్న వైసీపీకి అవిశ్వాసంలో విశ్వాసం దక్కలేదు, పైగా బాయ్కాట్ చేసింది. దాంతో మ్యాజిక్ ఫిగర్ కి తగిన నెంబర్ దక్కించుకుని కూటమి అవిశ్వాసం గెలిచింది. దాంతో వైసీపీ మేయర్ మాజీ కావాల్సి వచ్చింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మున్సిపాలిటీలో తమ పార్టీ తరపున గెలిచి చైర్పర్సన్ అయిన ఆమె బీజేపీలోనికి వెళ్లారని, అలాగే చాలా మంది కౌన్సిలర్లు కూటమి వైపు వెళ్లారని ఆగ్రహించిన వైసీపీ తమ పార్టీ నుంచే చైర్పర్సన్ ఉండాలని భావించింది. ఇక వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్న వారు కూడా ఓటింగ్ సమయానికి కూటమిలోకి ఫిరాయించడంతో కూటమి గెలిచింది అంటున్నారు. అలా వైసీపీ వేసుకున్న లెక్కలు, అంచనాలు అన్ని మారిపోయాయని చెబుతున్నారు. ఇంకోవైపు చూస్తే కనుక వైసీపీకి చెందిన జీవీఎంసీ మేయర్ అలాగే ఎలమంచిని మున్సిపాలిటీ రెండు ఒకేసారి పోవడం విశేషం అంటున్నారు. అంతేకాదు, కూటమి అవిశ్వాసం పెడితే నెగ్గింది, అదే వైసీపీ పెడితే ఓడింది. అలా రెండు చోట్ల కూటమి లబ్ధి పొందితే వైసీపీ సీట్లు చేజార్చుకుని రాజకీయంగా నష్టపోయింది అంటున్నారు. దీనికి కారణం వైసీపీ తరపున నెగ్గిన వారు అంతా కూటమికి సపోర్ట్ చేయడమే అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.